Welcome to SRMT Tutors. Today, జనవరి 6, 2026 నాటి కరెంట్ అఫైర్స్. ముఖ్యమైన ప్రశ్నలు MCQs, వాటి సమాధానాలు మరియు వివరణలు ఇక్కడ ఉన్నాయి. 1. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఏ. గోవా, బి. దయ్యూ, ఘోక్లా బీచ్, సి. పుదుచ్చేరి, డి. విశాఖపట్నం. సమాధానం బి. దయ్యూ, ఘోక్లా బీచ్. వివరణ: ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2వ ఎడిషన్ జనవరి 5 నుంచి 10 వరకు దయ్యూలోని ఘోక్లా బీచ్లో జరుగుతోంది. ఇందులో సుమారు 2100 మంది ఎథ్లెట్లు పాల్గొంటున్నారు. 2. రీజనల్ AI ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ 2026ను ఏ రాష్ట్రం నిర్వహిస్తోంది? ఏ. రాజస్థాన్, జైపూర్, బి. తెలంగాణ, హైదరాబాద్, సి. కర్ణాటక, బెంగళూరు, డి. మహారాష్ట్ర, ముంబై. సమాధానం ఏ. రాజస్థాన్, జైపూర్. రాజస్థాన్ రాజధాని జైపూర్లో జనవరి 6న రీజనల్ AI ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఇది పాలన మరియు ఆవిష్కరణలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్రపై దృష్టి సారిస్తుంది. 3. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాలో పోటీపడనున్న అత్యంత వృద్ధ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? ఏ. సెరీనా విలియమ్స్, బి. కిమికో డేట్, సి. వీనస్ విలియమ్స్, డి. మార్టీనా నవ్రతిలోవా. సమాధానం సి. వీనస్ విలియమ్స్. అమెరికన్ టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ తన 45వ ఏట ఆస్ట్రేలియన్ ఓపెన్లో పాల్గొని ఈ ఘనత సాధించిన అత్యంత వృద్ధ క్రీడాకారిణిగా నిలవనుంది. 4. బదల్తా భారత్ మేరా అనుభవ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పోటీలో మొదటి బహుమతి గెలుచుకుంది ఎవరు? ఏ. మంథన్ రోహిత్, బి. సుశోభన్ మన్నా, సి. కృష్ణ గుప్తా, డి. ఇంద్రజిత్ సుబోధ్ మహాశంకర్. సమాధానం డి. ఇంద్రజిత్ సుబోధ్ మహాశంకర్. కేంద్ర సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ పోటీలో ఇంద్రజిత్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కేటగిరీలో ప్రథమ స్థానంలో నిలిచారు. 5. అండమాన్ నికోబార్ దీవుల్లో 373 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఏ. నరేంద్ర మోదీ, బి. అమిత్ షా, సి. ద్రౌపది ముర్ము, డి. నితిన్ గడ్కరీ. సమాధానం బి. అమిత్ షా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 6. చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా, లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్గా అవతరించిన దేశం ఏది? ఏ. వియట్నాం, బి. థాయిలాండ్, సి. భారత్, డి. ఇండోనేషియా. సమాధానం సి. భారత్. 150.18 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తితో భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 7. సూర్యాస్త్ర లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్ కోసం భారత సైన్యం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. రష్యా, బి. ఫ్రాన్స్, సి. అమెరికా, డి. ఇజ్రాయెల్. సమాధానం డి. ఇజ్రాయెల్. భారత సైన్యం ఇజ్రాయిల్తో 93 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. సూర్యాస్త్ర అనేది 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల రాకెట్ వ్యవస్థ. 8. విష్ణుగఢ్ పీపల్ కోటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? ఏ. భాగీరథీ నది, బి. అలకనందా నది, సి. యమునా నది, డి. మందాకినీ నది. సమాధానం బి. అలకనందా నది. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో అలకనందా నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఇటీవల ఇక్కడ జరిగిన ప్రమాదం కారణంగా ఇది వార్తల్లో నిలిచింది. 9. మహారాష్ట్ర కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ. సదానంద్ వసంత్ దాతే, బి. రష్మీ శుక్లా, సి. సంజయ్ పాండే, డి. వినీత్ అగర్వాల్. సమాధానం ఏ. సదానంద్ వసంత్ దాతే. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతే రష్మీ శుక్లా స్థానంలో మహారాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. 10. 72వ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఏ. అహ్మదాబాద్, బి. లఖ్నౌ, సి. వారణాసి, డి. పాట్నా. సమాధానం సి. వారణాసి. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 11.
స్ట్రాబెర్రీ రంగులో ఉండే అత్యంత అరుదైన చిరుతపులి ఇటీవల ఏ రాష్ట్రంలో కనిపించింది? ఏ. రాజస్థాన్, బి. కర్ణాటక, సి. మధ్యప్రదేశ్, డి. కేరళ. సమాధానం బి. కర్ణాటక. దీనిని శాండల్వుడ్ లెపర్డ్ అని కూడా పిలుస్తారు. రాజస్థాన్ తర్వాత భారత్లో ఇది కనిపించడం ఇది రెండోసారి. 12. కలై-2 హైడ్రోపవర్ ప్రాజెక్ట్ను ఏ నదిపై నిర్మించాలని ప్రతిపాదించారు? ఏ. సుబన్సిరి నది, బి. దిబాంగ్ నది, సి. లోహిత్ నది, డి. సియాంగ్ నది. సమాధానం సి. లోహిత్ నది. అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ నదిపై 1200 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. 13. 52వ G7 సమ్మిట్ 2026 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? ఏ. కెనడా, బి. ఫ్రాన్స్, సి. ఇటలీ, డి. జపాన్. సమాధానం బి. ఫ్రాన్స్. 2026 జూన్లో 52వ G7 సదస్సు ఫ్రాన్స్లోని ఎవియన్ లెస్ బెయిన్స్ పట్టణంలో జరగనుంది. 14. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఏ. జస్టిస్ ఎన్వి రమణ, బి. జస్టిస్ కృష్ణ మురారి, సి. జస్టిస్ సంగమ్ కుమార్ సాహు, డి. జస్టిస్ సంజయ్ కరోల్. సమాధానం సి. జస్టిస్ సంగమ్ కుమార్ సాహు. జస్టిస్ సంగమ్ కుమార్ సాహు పాట్నా హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.